ఆయన సన్నిధిలో మనం చేరి మరి ఆయన మనకిచ్చినటువంటి సంతోషాన్ని మరి పొందిన వారమై ఆయన మందిర సమృద్ధి ద్వారా మనము ఆశీర్వాదపడి ఉన్నాం. ఆ విధంగా ఆయన రక్షణ చేత పట్టుకునేంత వరకు ఆయన ప్రజలముగా ఆయన మేపే గొర్రెలముగా ఆయన ఆరాధించున్నాం. మరి ప్రభు కృపను బట్టి మరోసారి ఆయన శరీర రక్తం గురించి మనం జ్ఞాపకం చేస్తున్నామండి. మరి ఏ శరీరం అయితే మరి మన కొరకే విరవబడిందో, ఏ రక్తం అయితే మన నూతన జన్మ అనుభవించడం కొరకై చిందించబడిందో, ఆ రక్తానికి వచ్చి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభువైన క్రీస్తు వారు మరి శిష్యులతో చెప్పిన మాట, మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడని చెప్పి ఉన్నాడు. అయితే దాన్ని మరి పౌలు గారు మరి ఎక్కువగా ఆయన దర్శన రీతిగా చూసి అనుభవపూర్వకంగా ఆ శరీరం యొక్క విలువ, ఆ శరీరం ఏ విధంగా అయితే మానవులను రక్షింపబడిన వారిని బలపరిచి మరి రాకడ కొరకు సిద్ధపరుస్తుందో, ఆ రక్తము ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మరి అపవాచేత శోధింపబడినప్పుడు మరలా తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ఎప్పుడైతే ఎలాగైతే ఆ రక్తం శుద్ధి చేసి నిరీక్షణ ఇస్తుందో, ఆ విషయాలన్నీ కూడా మన తెలియపరుచున్నారు. మన ప్రతి వారము ధ్యానిస్తున్నటువంటి విషయమే అయినప్పటికి కూడా మనం ఆయన చెప్పినట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరలోక తండ్రి ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మరి వాటిని ఏ విధంగా అయితే దినధర్మం జ్ఞాపకం చేసుకోండి, వాటి ప్రకారంగా మీరు నడుచుకోండి, మీ గడప మీద, మీ నొసళ్ళ మీద మరి వాటిని రాసుకోండి అని ప్రభు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఆ విధంగా నడిపింపబడినప్పుడు కూడా ఎన్నోసార్లు తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మనం తప్పిపోవడానికి అవకాశం లేదు. ఎంచేతనగా వాళ్ళు తప్పిపోయినప్పుడు బలిచ్చి మరి ప్రభువును సంతోషపరచడానికి చూసేవారు, కానీ ఆ బలుల వల్ల వాళ్ళు మరి తమ పాపను పోగొట్టుకున్నట్లుగా ఆ స్థితి లేదు. ఇప్పుడైతే మనం ఆ స్థితిలో లేము. మన ప్రభువుని యేసుక్రీస్తు గొప్ప రక్షణ ఇచ్చున్నారు. ఆ రక్షణ బట్టి మనము మరి ప్రభువులో ఆనందించేవారు ఉంటున్నాం. అంతేకాదు ఆ రక్షణ ద్వారా మనము లోకంలో సాక్షులుగా ఉంటున్నాం. ఆ విషయాన్ని మరోసారి మనం మరి అపోస్తలుడు పౌలు గారికి ప్రభు ఇచ్చిన దర్శనంలో సంఘానికి తెలియపరిచిన విషయాన్ని మరి 1 కొరింథీ 11 అధ్యాయము 11 అధ్యాయము 26 నుండి 32 వరకు మరోసారి మనము ధ్యానించుకుందాం. అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11 అధ్యాయము 26 నుండి 32 వరకు ధ్యానించుకుందాం. 32 వరకు ధ్యానించుకుందాం. 26 నుండి 32 వరకు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ఇందువల్లనే అనేకులు మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఇంకా 31 వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకునే అట్లా తీర్పు పొందకపోదుము. కనుక ఈ విధంగా విమర్శించుకునుట అనగా పరీక్షించుకునుట ద్వారా మనము తీర్పు పొందకపోదుము. అనగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి అపవాది యొక్క పెట్టినటువంటి అనుమానాలని, మరి అసత్యాన్ని, తర్వాత
దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగించేటువంటి ఆలోచనలను నుండి మనల్ని తప్పించడానికి శక్తి కలిగి ఉంటాం. అంతే దాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పాదం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క మరి మొదటిగా ఈ యొక్క బలి, యేసుక్రీస్తు బలి మనం చాలాసార్లు చదివి ఉంటున్నాం. మరోసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈ బలి ఎందుకు ఆయన బలి కావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయుల పత్రిక 10:4 ఈ విధంగా రాయబడింది. చూడండి, హెబ్రీ 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము. కనుక ఇక్కడ క్లియర్గా చెప్పాడు, అని అనుభవపూర్వకంగా మరి పౌలు గారు చెప్పారు. ఆయన యూదుడు, పరిచయుడు, మరి మంచి నిష్ఠగల మరి దేవుని బిడ్డ అంటున్నాడు. అటువంటి ఆయన మరి ఎడ్లేకు మేకలేకు రక్తం వలన పాపము తీసివేయట అసాధ్యం అని. కనుక ఆచారము లేవి కాండంలో దేవుడిచ్చిందే. అయితే ఆ ఆచారం ద్వారా వాటిని బలిచ్చడం ద్వారా వీళ్ళలో ప్రాయశ్చిత్తం కనపడట్లే, మానవుల్లో ప్రాయశ్చిత్తం కనపడట్లే. అదేదో పాపం చేయడం, బలివ్వడం, మళ్ళా పాపం చేయడం, మళ్ళీ బలివ్వడం అనేది ఒక తేలికైనటువంటి ఉద్దేశం అయిపోయింది. అయితే బలిచ్చినప్పుడు అయ్యో నా పాపను కదా ఈ పశువుని బలి చేస్తున్నాను అనేటువంటి రిలాక్సేషన్ కనపడలే. దేవుని ఉద్దేశం ఏంటంటే దాన్ని బలిచ్చినప్పుడు పశ్చాత్తాపడతాడు. ఆ పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ పాపం చేయడు కదా అనే ఉద్దేశం మీద దేవుడు ఇచ్చాడు. అయితే మరి ఇశ్రాయేలు ఏం చేశారు? అదొక ఆచారంగా పాపం చేయడం, బలి ఇవ్వడం, మళ్ళీ పాపం చేయడం, బలి ఇవ్వడం అవి చేయడం ద్వారా దానివల్ల ప్రయోజనం లేకపోయిందని పౌలు గారు మరి హెబ్రీ 10:4 స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మరి ఏ విధంగా దాని విషయం మనం యోగ్యంగా ఉండగలం? ఈ విషయంలో మరి యోహాను గారు కూడా రాస్తున్నారు. యోహాను పత్రిక, యోహాను సువార్త 1:29 ఆయన చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 1:9. యోహాను యేసు తన వద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ నిజమైనటువంటి పాపమును పోగొట్టడానికి శక్తి కలిగినటువంటి ఒక మరి విషయాన్ని చూపిస్తున్నాడు స్థానికుడైన యోహాను. యేసు ప్రభు వారు మరి కన్యమరి ద్వారా పరిశుద్ధులుగా జన్మించి పాపలు చాలా ప్రత్యేకంగా ఉండి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయన మరి యోహానుకి ఏ విధంగా కనపడుతున్నారండి? స్థానికుడైన యోహానుకి యేసు ప్రభు వారు బాప్తిస్మం వెళతాను లేచి వెళుతున్నప్పుడు ఆయనకి ఎలా కనపడుతున్నాడు? ఆయన ఎలా కనపడుతున్నాడు? గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఎలా కనపడుతున్నాడు ఆయనకి? లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని ఆయన అలా చూస్తున్నాడు. ఈ ఎడ్ల బలి ద్వారా ఎక్కడైతే రక్షణ లేదో, ఎక్కడైతే పాపక్షమాపణ లేదో ఆ దాన్ని పరిపూర్ణ చేయడానికి ఎవరు వచ్చారండి? దేవగొర్రెపిల్ల ఇచ్చారు, యేసు ప్రభు వారు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. అలాగా మనము దేవుని కుమారులమే, కానీ మన పాపం చేత ఆవరింపబడి ఉన్నాం. తల్లి గర్భం నుండి మనం పాపమయ్యాం. ఆదాము నుండి వచ్చినటువంటి యొక్క పాప స్థితి. ఈయనైతే ఎలా వచ్చారండి? పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భంలో నుండి పరిశుద్ధుడిగా జన్మించాడు. అంచేత ఆయనకి జన్మ పాపం లేదు. యేసుప్రభు వారికి జన్మ పాపం లేదు కాబట్టి ఆయన ఎలా కనపడుతున్నాడు? లోక పాపం మోసుకొని పోవు దేవుడు. కనుక ఆయన మనకి మన పాపం మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా చూడాలి. మన పాపం మోసుకొని పోవటానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను మనము మరి అంగీకరిస్తున్నామా?
ఆ బలు అర్పించినప్పుడు ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వారు ఏం చేస్తారండి, ఆ యొక్క జంతువు మీద చేతులు ఇంచుతారు. తల మీద చేతులు ఇంచి నా పాపం నిమిత్తమై నేను బలిగేస్తున్నానని చెప్పి దాని మీద చేతులు ఇంచి బలిస్తారు. ఎక్కడైతే యేసు ప్రభు వారు మరి లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చినప్పుడు మనం కూడా మనందరి పాపం కూడా ఆయన మీద మోపబడింది. అప్పుడే చూశాడు ఆయన. ఎవరు? యోహాను గారు. మనమైతే రక్షింపడినప్పుడు చూస్తున్నాం, కానీ ఆయన రక్షణ అనేది మరి ప్రకటింపక ముందే, అనగా యేసు ప్రభు బలి అవ్వక ముందే ఎవరు చూశారు? యోహాను గారు చూశారు. స్థానికుడైన యోహాను, శిష్యుడైన యోహాను కాదు. ఎవరు? స్థానికుడైన యోహాను చూసి అంటాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అటువంటి గొర్రెపిల్లని మనం కలిగి ఉంటున్నాం. మరి మనమైతే మరి ఆ గొర్రెపిల్లని మనం నమ్ముతున్నామా? ఈ గొర్రెపిల్ల నా పాపం మోసుకొని పోవడానికి వచ్చిందని మనం నమ్ముతున్నామా? నమ్మిన వాడు రక్షింపబడుతున్నాం. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు తమ పాపములు మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్లని నమ్ముతున్నాం. ఆయనకి మనం నమస్కరిస్తున్నాం. అదే విషయం యోహానులో మాట ఇంకోటి రాశాడు. ఏంటంటే 1:34 చూడండి. 1:34 మాట రాయబడింది, ఈయన దేవుని కుమారుడు, లోక పాపం మోసుకుని పోను దేవుని గొర్రెపిల్ల. ఇటు ఎవరండి? మరియమ్మ కుమారుడు కాదు. ఎవరు? మరియమ్మ కుమారుడు కాదు. ఆయన దేవుని కుమారుడే, దేవుని ఆత్మతో పుట్టినవాడు కాబట్టి దేవుని కుమారుడే. ఆ విధంగా యోహాను చూస్తున్నాడు. మనం కూడా మన పాపం నుండి తీసివేటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల, దేవుని యొక్క కుమారుడు. అంచేతనే మనము దేవుని కుమారుడిని మనం అంగీకరించినప్పుడు ఏమవుతున్నాం? మనము దేవుని కుమారులుగా అవుతున్నాం. దేవుని కుమారుడిని అంగీకరించి మనం కూడా దేవుని కుమారులు అవుతున్నాం. ఆయన ఏ విధంగా అయితే దేవుని రాజ్య వారసుడో మనం కూడా దేవుని రాజ్య వారసులు అవుతున్నాం. మనం అంగీకరించకపోతే అవన్నీ మరి పోతాయి. ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్లని మనం మన పాపల వచ్చినట్టు దేవుని గొర్రెపిల్ల ఈయనే మరి దేవుని తండ్రి అని దేవునికి కుమారుడు అనే విషయాన్ని మనం విశ్వసించినట్లయితే ఏమవుతుంది? మన పాపములు పోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు మనం మన పాపను పోగొట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంచేతనే మనం కూడా ఈయన దేవుని గొర్రెపిల్ల, ఈయన దేవుని కుమారుడు, దేవుడు అనేటు విషయాన్ని మనం హృదయపూర్వక అంగీకరించిన వారంగా ఉండాలని చెప్తున్నాం. కనుక అంతేకాదు, మరి యోహాను చెప్పనో కాదు, మరి దూత కూడా అభిషేకం చెప్పింది. చూడండి, లోకాసు 1:35 ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు బలి అవ్వవలసి వచ్చింది, ఆయన ఇటువంటి వాడు అనే విషయాన్ని మనం మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలాసార్లు మనం విని ఉంటున్నాం, అయినప్పటికీ మరలా జ్ఞాపకం చేసుకుందాం అండి. యోహాను 1:30 లోక 1:30 చూడండి. లోక 1:35 దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన. కనుక ఈయన దేవుని కుమారుడు. ఎలాగయ్యాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి దేవుని కుమారుడు. అంచేత ఆయనలో పాపం లేదు. ముందుగా పాపం లేని వాడి ద్వారా మనం పాపమును పోగొట్టుకుంటాం. పాపిని పోగొట్టలేదు. పాపం చేసేవాడి నుండి విడుదల పొందలేరు. ఇద్దరు ఒకటే గోతులో పడతారు. గుడ్డివాడు ఇద్దరు ఆశపడగలరా? ఇద్దరు గోతులో పడతారు అన్నట్టుగా పాపం చేసేవాడు నేను నీ పాపను క్షమిస్తాను, నీ పాపను కొట్టివేస్తాను, నీ పాపం తీసివేస్తాను అంటే ఆడి మాట వ్యర్థమే, వట్టి మాటలు అవి. అయితే ఎవడు పాపం తీసివేయగలడో? పాపం లేనివాడు పాపం తీసివేయగలడు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జన్మించాడు. తండ్రి చేత ఈయన నాకు ప్రియకుమారుడని మరి ఆయనకు సాక్ష్యం ఇవ్వబడ్డాడు. మూడవదిగా మరి ఎవరైతే బాప్తిస్తారో ఆ బాప్తిసం కూడా బాప్తిసిన యోహాను కూడా ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపం మోసుకొని పోవు దేవుని. ఈయన లోక పాపం ఒక్కర్లు కాదు, ఒక దేశం కాదు, ఇండియాదే కాదు, అమెరికా కాదు, ఉత్తర రాష్ట్రాలు కాదు,
లోక పాపం అంతా అనగా ఆయన సృష్టిలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపం అంతా కూడా ఆయన తీసివేసే శక్తి కలిగినవాడు. అంచేతనే ఆ భయంకరమైన శిక్ష ఆయన మీద మోపబడింది. కనుక అటువంటి గొప్ప ప్రభువుని మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పరిశుద్ధుడైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి గొప్ప కార్యాలు చేశాడు. లోక 7వ అధ్యాయం చూస్తే మరి స్థానికుడైన యోహాను కౌరు పెడతాడు. కౌరు పెట్టినప్పుడు నువ్వేనా మరి ఒకరు మేము కనిపెట్టాలా అని పడిగినప్పుడు మరి యోహాను కోసం యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 7వ అధ్యాయం 21 వచ్చిన చదమ్మా. లోక 7:21. ధన్యుడు, నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు. కనుక యోహాను, నువ్వు నాకు ముందుగా వచ్చినటువంటి దూతం అని నాకు తెలుసు. మరి స్త్రీలకు అన్న వారిలో నువ్వంటే వాడెవడో పుట్టలేదు, అంత పరిశుద్ధుడు నువ్వు కూడా. అయితే నీకున్న అనుమానం ఏంటంటే, నేను మరి నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు తండ్రి ఆత్మ పొందడం చూసావు, తండ్రి చేత కుమారుడి నా ప్రియ కుమారుడి ఆనిస్తున్నానంటే తండ్రి చేత సాక్ష్యం ఇవ్వడం చూసావు. నేను లోకపాపం మోసుకొని గొర్రెపిల్లగా నీ ప్రత్యక్షమైనప్పుడు చూసావు. అయినా నీకు అనుమానం ఉంది, అయినా నీకు అనుమానం వచ్చింది. నువ్వేనా లేకపోతే ఇంకొకరి కనిపెట్టాలని నా అనుమానం చెప్పావు. కాబట్టి ఇదిగో ఇక జరుగుతున్న కార్యాలను చూడు. భూమి పుట్టిన మొదలుకొని ఇటువంటి కార్యాలు ఎవడు కూడా చేయలేదు. చనిపోయిన వారు లేపుతున్నాను, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాను, కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాను, పక్షవాయువులను లేపుతున్నాను, దెయ్యములు నా పేరు చెప్తే విడిచి వెళ్ళిపోతున్నాయి, శానా అనే దెయ్యం కూడా మరి విడిపించాను. ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాను కాబట్టి నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు. కనుక నువ్వు అభ్యంతరపడద్దు. మా ప్రియులారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సమాధానం వెంటనే రాకపోతే మనము అభ్యంతరపడద్దు. ఇంచేతానికి ఆయన టైంలో ఆయన చేస్తాడు. ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసిన వెంటనే చేయడు, వెంటనే చేస్తాడు. అది చేయడానికి కాదు. అయితే మన యొక్క ఆయన చిత్తంలో మన యొక్క ప్రార్థన ఆలకించి చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకించుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనము మరి మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో అప్పుడు యోహాను వలె మనం అభ్యంతరపడం. యోహాను వలె అభ్యంతరపడం. అటు అభ్యంతరం మనం ఏదైనా అపవాద తీసుకొస్తే మనం దాన్ని గద్దించాలి. ఏమని? నా ప్రభు సజీవుడు, మానవం జయించినటువంటి వాడు గనక నేను నీవు తెలియపరిచేటువంటి నా చెవుల్లో చెప్పిన గొడవల్లో ఆడేటువంటి ఆ భయంకర పాపాలు తలంపులు అవన్నిటి నేను లక్ష్యాను. అవన్నీ నాకు మరి అటువంటి అనుమానాలు నాకు లేవు. నేను వాటిని విడిచిపెడుతున్నాను. వేస్తున్నాములని మనం ప్రార్థన చేసుకుంటే వాటిని తలంపుల నుండి మనం విడుదల పొందుతాం. ఆ విధంగా మన పితరులందరూ కూడా ఆ విధంగా విడుదల పొందిన వారే, మనం కూడా విడుదల పొందినటువంటి వారమే. ఆ విధంగా మరి ఆ యొక్క స్థానికుడైన యోహాను యొక్క అనుమానాన్ని కూడా తీర్చున్నాడు. తర్వాత హెబ్రీ 10:14 చదువుమా. హెబ్రీ 10:14లో మాట ఉంది. 10:14 హెబ్రీ 10:14లో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేస్తున్నాడు. మా ప్రియులారా, జ్ఞాపించుకోనండి, అవిశ్వాసం వద్దు. ఒకసారి మనం యేసు ప్రభు రక్తంతో మోచంపడి మన పాపను కడుక్కున్న తర్వాత మరలా మనలో అపవాది అనేక సార్లు అనుమానాలు పెడతాను. నేను రక్షింపడ్డానా, నేను దేవుని పిల్లనేనా అని కొన్ని శోధనలు మనకు వచ్చినప్పుడు భయపడుతుంటాం. అయితే వాక్యం చదివేస్తుంది ఏమనగా, ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని
పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేస్తున్నాడు. ఏ భయం అవసరం లేదు. ఆయన సదాకాలము ఒక్కసారి మనం రక్షింపడ్డామంటే అది శాశ్వతమైనది. ఈ లోకయాత్రలో మన తోడుకుంటాడు. తర్వాత ఈ యాత్ర ముగిసిన తర్వాత సదాకాలం దేవునితో మనము ఉండేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ ఒక్క బలే, ఏ ఒక్క బలి? మన కొరకు శిలువ శ్రమ సహించి తన ప్రాణాన్ని శిలువపై అర్పించి మన నుంచి తిరిగి లేచినటువంటి ఆ యొక్క ఒక్క బలి ఏం చేస్తుందండి? మనకి ఏం చేస్తుంది? సదాకాలము సంపూర్ణంగా చేస్తుంది. సదాకాలము సంపూర్ణంగా చేస్తుంది కనుక ఆయన మరి గూర్చినటువంటి అనుమానాలు మనం కలిగి ఉండకూడదు. అపోతే అనేక అనుమానాలు తీసుకొస్తుంది ప్రతి వాళ్ళకి, నాకు మీకు అందరికీ ఆ పరిస్థితిని బట్టి. అయితే మనం ఒకటే అనాలి, నా ప్రభు సదాకాలం తగినటువంటి బలి అర్పించాడు కాబట్టి ఇక నేను భయపడను, నాకు ఇంకా పాపమనే భీతి లేదు అని మన హృదయంతో మన అపవాది తీసుకొచ్చిన తలంపులకు మనం చెప్పేవారంగా ఉండాలి. అప్పుడే మనం జయించే వారంగా ఉంటాం. ఆ విధంగా మరి ఆయన ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. మరి 1 యోహాను 1:9 మాటను చూడండి. యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. ఈ కార్యం ఎప్పుడు అవుతుందండి? మనం రక్షణ పొందినప్పుడే మనం కార్యం పొందుతున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువా నా పాపం చేత నేను ఇసుకించాను, నా పాపం చేత నీకు దూరం వేస్తున్నాను, అపవాదికి దాసున్నాను, ఇప్పుడైతే నీ కృప చెప్పిన నా పాపములన్నింటిని కూడా నీ రక్తంతో కడిగి పవిత్రపరుచున్నావు కాబట్టి, మరి ఆ దుర్నీతి నన్ను విడిపించావు కాబట్టి నేను ధన్యునయ్యాను, నీ పిల్లనయ్యాను, నీ కుమార్తెనయ్యాను అని చేత ఒక్క మరి బలి ద్వారా ఆయన మనకి గొప్ప రక్షణ ఇచ్చున్నాడు. కనుక లేఖనాల ప్రకారం మనల్ని గొప్ప రక్షణ ఆ ఒక్క బలి ద్వారానే మన నీతిమంతులుగా తీర్చాడు. ఆ ఒక్క బలి ద్వారానే నీతిమంతులుగా తీర్చాడు యేసు ప్రభువారు. అప్పుడు Hebrew 8:12 చూడండి. దయగలిగి ప్రభు సెలవిస్తున్నాడు. మరి చెప్పు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. పాతగా అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది కనుక ఆ విధంగా పాత ఆజ్ఞలను అనగా ధర్మశాస్త్రాన్నైనా నెరవేర్చి మరి కొట్టివేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్నైనా లేఖనాల ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేస్తున్నాడు. అంచేతనే ధర్మశాస్త్రం మన మీద పనిచేయదు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపలక అన్నడను జ్ఞాపకం. కనుక ఈ పాప స్థితి చాలా మనం ఈ లోకంలో జీవించినంతకాలం కూడా మనం వెంటాడుతూనే ఉంటుంది. ఈ పాపస్థితి మనం ఈ లోకయాత్ర ఉన్నంతకాలం కూడా ఏదో రూపాయన మనం వెంటాడుతూనే ఉంటుంది. అయితే మనం ఏం చేయాలా? ఈ వాక్యానుసారంగా చూడండి 12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక అన్నడును జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చేసుకుంటున్నా. మనం ఏదో మరి ఆయనకి బలి అర్పించడం కానీ లేక ఆయనకి కానుకలు ఇచ్చడం ద్వారా ఈ పాపమును పోగొట్టుకోలేదు. దేని ద్వారా ఆయన మనకి పాపం క్షమించాడు? దయతో. మన తండ్రి అయిన దేవుడు దయ కలిగి మన పాపలను క్షమించాడు తప్ప మనం ఏదో మరి గొప్పవారమని కానీ లేకపోతే ఆయనకి ఏదో మన కానుకలు ఇచ్చడం ద్వారా కానీ ఈ పాపం మనం పోగొట్టుకోలేదు. కానీ ఒకటే ఎలాగా కృప ద్వారానే మనం పోగొట్టు ఆయన తన కృప ద్వారానే మన పాపములను మరి పరిహరించున్నాడు. కాబట్టి మనం ఏమై ఉన్నాం?
13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటి పాతకి మనము చూసాం. అదే కాలంలో కూడా మనం క్రొత్త నిబంధన మరి విశ్వాసం దేవుని పిల్లలం. పాత నిబంధనగా ఇశ్రాయేల్ అనుసరించేటువంటి అది సున్నతి ద్వారా ఇశ్రాయేల్ పిల్లగా చేయబడుతుంది, దేవుని పిల్లగా. మనమైతే యేసుప్రభు రక్తంతో విమోచింపబడి మనం క్రొత్త నిబంధన దేవుని పిల్లలంగా చేయబడ్డాం కనుక ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మన దోషాలు మరి ఆయన పరిహరించున్నాడు కాబట్టి ఆ విషయంలో మనం ఎంత మాత్రం కూడా అనుమాన పడవలసిన పని లేదని ఈ విషయంలో మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మొత్తం 27 సార్ చూడమ్మా. మొత్తం 26-27లోకి వాక్యం చూసుకుంటాం. అదే కనుక మరి ఆఖరిగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు అంటున్నాడు ఇక్కడ. ఎవరండి? అందరికీ అన్నాడు ఇక్కడ? అందరికీ అనలే. అయితే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం తద్రకం పరమాత్మ పుణ్యదానం అని లోకస్తులకు అందరికి కూడా చిందింపబడింది. కానీ అక్కడ ఒక క్లాజ్ ఉండిపోయింది. ఏంటది? ఎవరైతే అంగీకరిస్తారో ఆయన యొక్క నామాన్ని వారికే ఈ గొప్ప రక్షణ జరుగుతుంది. అంచేతనకి నా మాట మరోసారి మరి తెలియబడింది. నిబంధన నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం కనుక ఆ నిబంధనలోకి మనం వచ్చున్నాం, మనకు భయం లేదు. తర్వాత ఆయన 29 నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తది తాగుదినం వరకు ఇక దాన్ని త్రాగనని చెప్తున్నాను. కనుక పరలోక రాజ్యంలో విందు ఉంది, మనకు అందరికి కూడా తెలిసిన విషయమే. పెండ్లి కుమార్తె కుమారుడు విందు ఉంది. పెండ్లి కుమార్తె మనం పెండ్లి కుమార్తె అని ఆ విందులో మళ్ళా ద్రాక్షరసం పంచాం. ఎలాంటి ద్రాక్షరసం అది? అలాంటి ద్రాక్షరసం అండి. మాకు ద్రాక్షరసం మనం చూసాం కదా, ఎక్కడ? కనాన్లో పెండ్లి విందులో. ఏ ద్రాక్షరసం అది? నీటిని ద్రాక్షరసం. నీటిని అది పళ్ళ ద్వారా పొలవు పెట్టి వచ్చింది కాదు, ఫ్రెష్గా చేసినటువంటిది. ఆ నోటి మాట ద్వారానే అటువంటి జీవం గల ద్రాక్షరసాన్ని మనం అక్కడ ప్రభుత్వం ఆనందించేవారు ఉంటామని ఆయన సొంతంగా చెప్తున్నాడు. ఇటువంటి గొప్ప మరి రక్షణ మనకిచ్చినట్టు ప్రభు ఎంతో మరి వందనస్తుడే ఉన్నాడు. అంతేకాకుండా మొదటి యోహాను 2:1 చూడండమ్మా. మొదటి యోహాను 2:1 అమ్మా. కానాను ఊరిలో వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ అది ఆ సందర్భంలో ద్రాక్షరసం క్రొత్తగా చేసిన విషయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి యోహాను 2:1 మాట చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకున్నట్లు ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమే అన్నాడు. భయపడాల్సిన పని లేదు. ఎవరైనా ఒకవేళ అపది శోధించి పాపం చేసినప్పుడు
మన హృదయం ఎంతో వేదన పడుతుంది. పాపం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పాపం మనల్ని ప్రవేశించినట్లయితే మన హృదయం ఎంతో వేదన పడుతుంది, ఎంతో దుఃఖపడుతుంది. అటువంటి వారి గురించి ఇచ్చే వాగ్దానం ఏంటది మన యొక్క మరి ఉత్తరవాది అంటే ఆదరణకర్త. ఉత్తరవాది అంటే మన కోసమై మన పక్షంగా వాదించేవాడు. అనగా మన పాపం చేసామని అపవాది మన 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 పక్షం వాడు మన పక్షంగా నిలబడి ఇతను పాపం చేశాడని చెప్తే ఏమంటావు? యేసుప్రభు ఏమంటాడు? లేదు, నేను అతని పాపాన్ని పరిహరించున్నాను. అది ఉత్తరవాదత్వం. ఈ విషయము మరి మోషే దగ్గర జరిగింది. మోషే దగ్గర ఏం జరిగింది? అపవాది వచ్చి మోషే మరి మాత్రం చేత పాపం చేశాడు కదా, మరి తన పొరుగు వారిని దూషించాడు కదా, అంచేత పరలోక రాజ్యానికి రావడానికి అర్హుడు కాదంటే అప్పుడు దూత ఏమంది? లేదు, ఆయన పాపము పరిహరింపబడింది, దేవుడు అతని పాపాన్ని పరిహరించి ఉన్నాడు కనుక మరి అతను పరలోక వాక్యాన్ని తీసుకొని వెళ్ళింది. ఆ విధంగా ప్రతిసారి అపవాది వస్తూ ఉంటాడు. ఈ లోకాధికారి ప్రతిసారి వచ్చి మనల్ని ఏదో విషయం చేత మరి పాపంలో పడ్డాడు అనిపించి మన విశ్వాసాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంటాడు. అంచేత ప్రభు బలంగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? ఎవడైనా పాపం చేసినట్లయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. తండ్రి వద్ద అంటే పరలోకంలో మనకున్నాడు. అంచేత మనము భయపడవలసింది. పాపంలో పడిన వారు భయపడాల్సిన పని లేదు. అంచేతనే మనము ఒకవేళ పాపంలో పడినా ఆ యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి మళ్ళా పాపం చేయనని చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకుని మరి మనం తిరిగి బల్లో ప్రవేశిస్తానికి కారణం ఇదే. ఈ వాగ్దానమే మనకి. ఆ వాగ్దానం లేకపోతే మనం ప్రవేశించలేం. ఉత్తరవాది మన దగ్గర మనకు ఉన్నాడనేటువంటి విషయం మనకు తెలియకపోతే మనము ప్రవేశించలేం. పాపం అని అపవాది మనల్ని మరి వెంటాడుతూ ఉంటాడు. ఆ మాటకి ఆడి మనలో హృదయంలో పెట్టినటువంటి తలంపుకి, మన మనసులో పెట్టిన తలంపుకి మనం ఏం చేస్తాం? వెనుకాడతాం. ప్రభు శరీరం దగ్గరికి వెళ్ళడానికి వెనుకాడతాం. అలా వెనుకాడి ఆఖరికి దూరం అయిపోతాం. అది వాడి ప్లాన్. అయితే మన ప్రభు చెప్తున్నాడు చక్కగా, ఏమంటున్నాడో, మీరు భయపడొద్దు, నేనున్నాను మీ పక్షంగా, పరలోకంలో నుండి మీ పక్షంగా ఉత్తరవాది ఉన్నాను. ఆడు వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేడు కనుక మీరు భయపడొద్దు. నా శరీరం దగ్గరికి, రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏదైనా పాపం ప్రవేశిస్తూ ఒప్పుకోండి, విడిచిపెట్టండి. అప్పుడు నేను మరి పరిశుద్ధులుగా చేస్తాను, మీ విశ్వాసాన్ని కాపాడుతానని చెప్పి ఉన్నాడు. ఆ విధంగా మరి చూస్తున్న మన పాపం నుండి మనం విడుదల పొందడానికి శక్తిమంతుడు ఉన్నాడు. మొదటి 2:2 కూడా ఒకసారి చూడండి. మొదటి 2:2 ఆయననే మన పాపములకు శాంతికరమ అంచేతనే శాంతికరమే చాలు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమైన కనుక ఆయనే మన శాంతికరం. మన పాపలను ఒప్పుకుంటమే మన వంతు. ఆయన శాంతిమంతుడు. లేకపోతే మన కోసం ఆయన బలయ్యేవాడు కాదు. ఆయన ఎంత ప్రేమిస్తే మన కోసమే సింహాసనం విడిచిపెట్టి, దూతల యొక్క ఘనత, మహిమ ప్రభావం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. అయితే అంత ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ మనం వర్ణించలేము. ఏదో ప్రేమ అని అంటాం, కానీ ఆ ప్రేమ నిజమైన ప్రేమ వర్ణించిన తరం కాదు. సాధారణంగా కొంతవరకు మనం వర్ణించగలం. ఏంటంటే మనం కన్న పిల్లలు ఏదన్నా మరి వ్యాధిగ్రస్తులై మరణాపాయ స్థితులు ఉంటే మనం కొంతవరకు ఆ ప్రేమను గ్రహించి దుఃఖపడితే ఏడుస్తూ ఉంటాం. అంతకంటే ప్రేమ గల దేవుడు కనుక ఆయన మన పక్షంగా గొప్ప కార్యం చేశాడు. దానికి మనం జ్ఞాపం చేసుకోవాలా. మన రక్షింపడము తేలిగ్గా, కానీ మన రక్షణ అంతవరకు కొనసాగించుకుంటే మనకి ఘనత, ఆ ఘనత ప్రభు సన్నిధిలో మనకు దొరుకుతుంది. మనం చెప్పినట్లుగా ఉదయకాలం మనం అనుకున్నట్లుగా ఆయన సన్నిధిలో మనము ఆనందించేవారు ఉంటాం. ఇంకెక్కడ దొరకదు ఆనందం, ఇంకెక్కడ ఆనందమో దొరకదు. ఆయన సన్నిధిలోనే మనకు ఆనందం దొరుకుతుంది. కనుక ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆనందం దొరుకుతుంది? మొదటి నుండి రావాలి, మధ్య మధ్యలో ఆనందం కనిపించదు. మొదటి నుండి వచ్చి ఆయన సన్నిధిలో స్తుతి ఆరాధన చేసి ఆయన వాక్యం ద్వారా మనం బలపరచబడి మన సరిదిద్దుకొని ఆరాధించినప్పుడు
తర్వాత ఆయన మన కొరకై చేసినటువంటి పాపరాధ బలిని జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరంలో రక్తం పాలు పొందినప్పుడే మనం ఆ యొక్క వాగ్దానాన్ని పొందేవారు ఉంటాం. నీ సన్నిధిలో ఏమన్నాడు? నీ మందిరం సమృద్ధి ద్వారా మనం తృప్తిపరచున్నాం. ఆ తృప్తి మనం ఎప్పుడు పొందగలుగుతాం? మొదటి నుండి మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే పొందగలుగుతాం. మా ప్రియులారా, అటువంటి సంతృప్తి మనం పొందాలంటే మన యొక్క రక్షణ అంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆఖరిగా మాట చూసుకుందాం. మరి మొదటి యోహాను 3:20 మాట చదువుకొని ప్రభు వాళ్ళకు మనం వెళదాం. చేయని దేవుని ఎదుట ధైర్యం గలవారు అవుతాం. ఇంకా పైకి ఉన్నామే, ఇంకా పైకి చూడండి. తర్వాత ఇంకోటి 33:20 మొదటి నుంచి చూడండి. దేవుడు మన హృదయం కంటే అధికుడే అని చూడమ్మా. దేవుడు మన హృదయం కంటే మొదటి యోహాను 3 అదే సమస్తం ఎరుగున్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మనమెందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. చూసారా, మన హృదయాల్ని దోషారోపణ చేస్తుంది. ఎవరు దోషారోపణ చేస్తారు? ఎవరండి? హృదయం. హృదయం అంటే దేవుని ఆలయం. ఆలయంలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ దేవుడే. ఆ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? మన హృదయంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసిన పాపాలన్నిటి కూడా మనకు తెలియపరుస్తుంది. ప్రవేశించబోతున్న పాపాలన్నీ కూడా తెలియపరుస్తుంది. వాటిని మనం ఏం చేయమంటున్నాడు? ఒప్పుకో. సమస్తమును ఎరుగున్నాం కనుక మన హృదయము ఏ విషయంలో మన దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుంది. సమ్మతి అంటే ఒప్పుకున్న ద్వారా సమ్మతి. సమ్మతి అంటే ఏంటంటే ఒప్పుకోవాలి, అంతేగాని దాచుకుంటే కాదు సమ్మతి. దాచుకుంటే సమ్మతి కాదు, ఒప్పుకుంటే సమ్మతి. ప్రభు అవును, పలానా సహోదరుని నేను అనుకుని రీతిగా ఒక బూత్ మాట్లాడాను, లేకపోతే పలానా సహోదరుడితో అనుకోని రీతిగా అబద్ధం ఆడాను. అనుకోని రీతిగా అబద్ధం ఆడినా అబద్ధమే. కనుక ఇటువంటి పాపాలన్నీ కూడా ఆయన మరి క్షమించి మరి అడిగినప్పుడు సమ్మతి కలుగుతుంది. ఆ సమ్మతి కలిగినప్పుడే మనం ఏం చేస్తామో ఆయన సన్నిధిలో. తర్వాత చూడమ్మా, ఆ విధంగా మనము సమ్మతిపరుచుకున్న వారమై ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మరి ప్రభుకి ఇష్టమైన రీతిగా ఏ విషయాల్లో మనకి మన హృదయం దోషారోపణ చేస్తుందో వాటన్నిటిని ఒప్పుకొని మరి ప్రభు దగ్గర సమ్మతిపడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందాం. ఇంచేతను ఆయన శరీరం తిన్నప్పుడు మనము జీవము కలిగి ఉంటాం. జీవాహారం అది. ఆయన రక్తం తీసుకున్నప్పుడు పాపమును విడుదల పొందుతాం. బలమైన శక్తి కలిగి ఉంటాం. పాపం అంటే దాన్ని ద్వేషించే శక్తి వస్తుంది. ఆయన శరీరము ఆత్మీయ శరీరం జీవింపజేసేదిగా ఉంటుంది. ఆయన రక్తము శరీర మరణాన్ని చూపించి విడిచిపెట్టుకోట్లు చేసేదిగా ఉంటుంది. ఇంత గొప్ప రక్షణ ప్రభుని క్రీస్తు వారు తన యొక్క బల్ల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మనం అదంగా మరి ఒప్పుకొని సమ్మతిపడి ఆయన శరీరం రక్తంలో పాలు పొంది ముందున్న జీవిత యాత్రలో నమ్మకమైన సాక్షులుగా ఉండేట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి నడిపించును గాక.